హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఐ సిటిజన్ ఛానల్. వైజాగ్ జూ ఓపెనింగ్ అప్పట్లో ఉన్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి చేత ఓపెన్ చేయబడ్డదంట. తేదీ 19/5/1977లో ఓపెనింగ్ అయిందంట. మనకి రైల్వే స్టేషన్ నుంచి మన జూకి 10 కిలోమీటర్ల డిస్టెన్స్. మన దేశంలో జనాభా ఎలాగైతే పెరిగిపోతున్నారో వెహికల్స్ కూడా అలాగే పెరిగిపోతున్నాయి విపరీతంగా. ట్రాఫిక్ మాత్రం విపరీతంగా ఉంది. ఈ హైవేలో ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి చూడండి వెహికల్స్. మనం రోడ్ క్రాస్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. చూసుకొని రావాలి, లేకుంటే చాలా ప్రమాదకరం. జూ ఎంట్రన్స్ చాలా బాగుంది ఇప్పుడైతే మాత్రం. అప్పట్లో ఎలాగుందో తెలియదు కానీ ఇప్పుడైతే మాత్రం కొంచెం అప్డేట్ అయింది. అండ్ ఇక్కడ చూడొచ్చు బోర్డు పెట్టారు, ఇందిరాగాంధీ గారు ఓపెన్ చేయడం వల్ల ఆవిడ పేరే పెట్టారు జూకి కూడా. ఎంట్రన్స్ గేట్ దగ్గర లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అండ్ వాల్ పెయింట్స్ వేసారు. చాలా చాలా బాగున్నాయి యానిమల్స్వి. అండ్ ఎంత బాగున్నాయి చూడండి, చాలా చాలా బాగుంది. ఎంట్రన్స్లో పర్యాటకులు ఆకర్షించడానికి చాలా బాగున్నాయి పెయింటింగ్స్ అయితే మాత్రం. వైజాగ్ టూరిస్ట్ ప్లేసెస్లో ఇది బెస్ట్ అని చెప్పచ్చు జూ అయితే మాత్రం. ఎందుకంటే ఫ్యామిలీతో తిరగడానికి చాలా చాలా బాగుంటుంది. లోపల ఉన్న జంతువులన్నీ చూసి ఆనందంలో మునిగి తేలిపోతారు చిన్నపిల్లలు అయితే మాత్రం. ఈ ఎంట్రన్స్ గేట్ దగ్గర టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చి టికెట్ కంపల్సరీ తీసుకోవాలి. లోన్కి అలో చేయలేదంటే అండ్ 1 పర్సన్కి 70 రూపీస్. మొబైల్స్ లోన్కి అలో చేయరంట. ఒకవేళ లోన్కి తీసుకోవాలనుకుంటే 50 రూపీస్ ఇక్కడ పే చేసి అప్పుడు మొబైల్ టికెట్ తీసుకోవాలి కంపల్సరీగా. అప్పుడు అలో చేస్తారు లోన్కి. వెహికల్ టికెట్ కంపల్సరీ తీసుకోవాలి. అంటే కార్ అయితే మాత్రం లోన్కి అలో చేస్తారు. అండ్ బైక్స్ అయితే మాత్రం అలో చేయరంట. ఇక్కడే పార్కింగ్ ఏరియాలో పెట్టాలి. పార్కింగ్కి బైక్ అయితే 20 రూపాయలు అండ్ కార్ అయితే 50 రూపాయలు టికెట్ తీసుకోవాలి. ఇక్కడ ఎంట్రీ టికెట్, మొబైల్ టికెట్ 2 తీసుకోవడం జరిగింది నేను. 2 డేస్ సండే కదా, అందువల్ల అందరికి హాలిడే ఉంది, అందువల్ల వచ్చారు, చాలామంది వచ్చారు. అండ్ మనం లోన్కి వెళ్ళి ఇప్పుడు యానిమల్స్ మొత్తం చూద్దాము, ఓకేనా. టికెట్ కలెక్ట్ చేసుకున్నారు. నేను లోన్కి ఎలా అయిపోయాను. మ్యాప్ చూడవచ్చు, ఇక్కడ డ్రోన్ విజువల్స్ చూడవచ్చు మీరు. ఎంత గ్రీన్గా ఉందో, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అండ్ ఈ అడవి పేరు వచ్చేసి కంబాల కొండట. ఇందులో యానిమల్స్ అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. అండ్ చాలా బాగుంది చూడడానికి అయితే విజువల్ అంతా కూడా. నా డబ్బా మొబైల్తో క్లారిటీ విజువల్ కావాలంటే చాలా కష్టమే. బ్యాటరీ వెహికల్స్ దగ్గరికి వచ్చేసాము. అండ్ 70 రూపీస్ అంటే 1 పర్సన్కి. అది బ్యాటరీ వెహికల్ ఎక్కాలనుకుంటే మనం ఇప్పుడు బ్యాటరీ బైసికల్ తీసుకుంటున్నాను. ఇక్కడ రెంట్కి ఇస్తారు, 1 అవర్కి 50 రూపీస్ అట. అండ్ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం 50 రూపీస్ పే చేసి టికెట్ తీసుకుని రావాలి. ఈయనకి ఇవ్వాలి. ఈయనకి ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి బైసికల్ ఇస్తారు. ఈయన తీసుకెళ్ళి 1 అవర్ 2 అవర్ నీ మన ఇష్టమే రైడ్ చేసి రావచ్చు. అండ్ 50 రూపీస్ 1 అవర్ ముందే చెప్పారు ఈయన. అండ్ బైసికల్ ఏమైనా రిపేర్ అయినట్టయితే దానికి ఛార్జ్ చేస్తారు కంపల్సరీగా. మనం ఎంత నీట్గా పట్టుకెళ్ళాం మళ్ళీ అంత నీట్గా మళ్ళీ తీసుకొచ్చి ఈయనకి ఇవ్వాలి. అండ్ ఈయన బెస్ట్ సైకిల్ ఏదైతే ఉందో ఆయన నాకు ఇచ్చారు. నేను ఇప్పుడు రైడ్ మొత్తం చేసి వస్తాను, మీకు చూపిస్తాను. అండ్ రూట్ ఎలా ఉంది, బాగుందా లేదా అన్నీ చూద్దురు కానీ. అండ్ మనం స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలా రూట్ అంటే స్ట్రైట్గా వెళ్ళాలి. అండ్ మొత్తం 5 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ స్టార్టింగ్ స్టేజ్ ఇది. నేను ముందుకు వెళ్ళిపోదాం, అలా మొత్తం ఏమేమి ఉన్నాయో చూసుకుందాం. తర్వాత యానిమల్స్ మొత్తం చూపిస్తాను. ముందు అప్పట్లో మెట్రో రోడ్డులా ఉండేది ఇది రూట్ అంతా కూడా. ఇప్పుడేమో అప్డేట్ చేశారు, రూట్ వేసారు, చాలా బాగుంది. అండ్ కార్స్ అలౌ చేస్తున్నారు కదా, మొత్తం కార్తో రైడ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది చూడడానికి. చూడొచ్చు మీరు, సండే కదా చాలామంది వచ్చారు. ఈ స్టార్టింగ్ స్టేజ్లో అందరూ కూడా ఎంత ఎనర్జెటిక్ ఉంటారంటే ఎంత బేగా వెళ్ళి యానిమల్స్ మొత్తం చూసేద్దామా అన్నట్టుగా తొందరగా వెళ్ళిపోతారు. కరెక్ట్గా 2 కిలోమీటర్లు దాటిన తర్వాత ఇంకా యానిమల్స్ని చూడడానికి ఓపిక ఉంటుందో లేదో కూడా తెలియదు. వీళ్ళకి ఓపిక అంతా నశించిపోద్ది పాపం, చాలా ఇబ్బంది. 5 కిలోమీటర్లు నడాలంటే చాలా కష్టంగా ఉంటుంది కొంతమందికి అయితే మాత్రం. రోజు నడిచే వాళ్ళకైతే పెద్ద ఇబ్బంది ఏం కాదు, కానీ కొత్త వాళ్ళకి, ఇంటికాడ ఉండే వాళ్ళకైతే మాత్రం నడిచి బాడీ పెయిన్స్ అనేవి వచ్చేస్తాయి విపరీతంగా. మనం 2 కిలోమీటర్స్ వచ్చేసాం. ఈ బ్యాటరీ బైక్స్కి అయితే మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్తుంది. రైడ్ మాత్రం హైలైట్గా ఉంది చూడడానికి అయితే మాత్రం. సండే కదా, జనాలందరూ కూడా జూ నిండా నిండిపోయారు. అటు ఇటు యానిమల్స్ చూస్తున్నారు వెళ్ళి. నా డబ్బా సెల్తో ఇంత క్లారిటీ రావడం అంటే చాలా కష్టం. మీరు మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. మీ రూట్ అంతా చూడొచ్చు, చాలా చాలా బాగుంది. అండ్ కొంచెం వర్షం పడడం వల్ల లైట్గా ఇసుక అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసింది. నా బైసికల్ స్కిడ్ అవుతుంది అనేసి నేను కొంచెం స్లో చేశాను, అలా మూవ్ అవుతున్నాను ఫ్రంట్కి. ఓకే, ఫాస్ట్గా వెళ్తున్నానులే. వేగా రైడ్ మొత్తం పూర్తి చేసుకుంటే యానిమల్స్ మొత్తం చూడొచ్చు, ఇంకేటి కాదు.
సాగర్ నగర్ గేట్ దగ్గరలోకి వచ్చేసాం మనం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ 3 కిలోమీటర్స్ ఆ గేట్ నుండి ఈ గేట్కి రావడానికి. బీచ్ రోడ్కి వచ్చేసాం. ఇదే సాగర్ నగర్ గేట్ అనమాట. అండ్ జూ ఎంట్రన్స్ ఇది. ఇటువైపు నుండి కూడా మనం టికెట్ తీసుకొని మళ్ళీ లోన్కి అలా అవ్వచ్చు. అండ్ అక్కడ మధురవాడ నుండి వచ్చే వాళ్ళు అటువైపు ఆ గేట్ నుండి టికెట్ తీసుకొని లోన్కి అలా అవ్వచ్చు. అండ్ ఈ గేట్ దగ్గర టికెట్ తీసుకొని మొత్తం తిరిగి మళ్ళీ ఈ గేట్ నుండి వెళ్ళిపోవచ్చు. లేకుంటే ఆ గేట్ నుంచి కూడా బయటికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతే ఒకవేళ ఈ గేట్లో టికెట్ తీసుకుని అవతల గేట్ నుంచి మళ్ళీ లోన్కి రావాలంటే మాత్రం మళ్ళీ కంపల్సరీ టికెట్ తీసుకోవాలట. అండ్ చూడొచ్చు ఇక్కడ విజువల్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ ఫోటోలు అయితే మాత్రం దిగుతారు నాన్ స్టాప్గా. అదే పని పెట్టుకుంటారు, మొబైల్స్ పట్టుకోవడం, ఫోటోలు తీసుకోవడం ఫ్యామిలీ అంతా కూడా. అండ్ టూరిస్ట్ ప్లేస్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు జూ అయితే మాత్రం. ఇక్కడ ఇది భీమిలి బీచ్ రోడ్ అనమాట. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే భీమిలికి వెళ్ళిపోతారు. అండ్ అటు సైడ్ ఆ బస్సు వచ్చే కాస అయితే మాత్రం మన హనుమంతవాక ఆర్కే బీచ్కి వెళ్ళిపోవచ్చు అనమాట అలాగా స్ట్రైట్గా. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్యామిలీ అంతా కూడా ఫోటోలు దిగుతున్నారు. కార్లు మాత్రమే అలౌ చేస్తారు లోనికి. అండ్ బైసికిల్ కానీ ఏదైనా సరే ఇంకా ఇతర వెహికల్స్ ఏవి లోనికి అలౌ చేయరట. ఈ బైసికిల్ రైడ్ అనేది పూర్తి చేశాను నేను. బైసికిల్ ఇచ్చేసాను. ఇప్పుడు మనం యానిమల్స్ మొత్తం ఒక్కొక్కటి చూపిస్తాను దగ్గరుండి. మీరు చూడండి లాస్ట్ వరకు. ఓకేనా. స్టార్టింగ్ యానిమల్స్ ఇక్కడ నుండే మనం లెఫ్ట్ సైడ్ ఏమో మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకొని వెళ్ళడం అనమాట. రైట్ సైడ్ వచ్చేసి ఎండింగ్ రూట్ అది. ఫస్ట్ యానిమల్ ఏముందో చూద్దాం పదండి. అండ్ బార్ గోస్ అట దీని పేరు. ఇది చాలా బాగుంది చూడడానికి. ఏదో ఆహారం తింటుంది అలాగా. అక్కడక్కడ తిరుగుతుంది, ఏమైనా ఆహారం దొరుకుతుందేమో అనేసి అలాగా చూడవచ్చు. క్లోజ్ మూమెంట్లో చూపిస్తున్నాను. ఇంకన్నా ఎతికింది ఏదో దొరుకుతున్నాయి. అగో తింటుంది ఏవో. ఈ చిన్న చిన్న గింజల్లా ఉన్నట్టున్నాయి. ఏం తింటుందో తెలియట్లేదు. అని తినడం అయితే తింటుంది. నెక్స్ట్ యానిమల్ వచ్చేసి హంస అంట. ఇది నల్ల హంస దీని పేరు. నేను చూడొచ్చు వాటర్లో మంచిగా ఆడుకుంటున్నాయి ఇవి నీటిలో బాగా ఎంజాయ్ చేస్తున్నాయి రెండు కూడా. వాటర్ తాగుతూ అటు ఇటు అలా ఎంజాయ్ చేస్తున్నాయి. చాలా బాగున్నాయి చూడడానికి అయితే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి మర్చిపోకండి. ఓకేనా. ఇంకా ముందుకు వెళ్దాము. ఇంకా ఏమేమి యానిమల్స్ ఉన్నాయో మొత్తం అన్నీ చూపిస్తాను మీకు కంపల్సరీగా. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి వీడియో అనేది. ఓకేనా. నెక్స్ట్ వచ్చే యానిమల్ ఏంటంటే గ్రేట్ వైట్ పెలికాన్స్ అంట. ఇవి వైట్ కలర్లో ఉంటాయి పెలికాన్స్. చూడొచ్చు అక్కడ ఉన్నాయి. అయితే మన డబ్బా సెల్ కదా అంత క్లారిటీ రాదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నేను గూగుల్లో సెర్చ్ చేశాను, ఈ వీడియో క్లిప్ దొరికింది నాకు. ఆ వైట్ పెలికాన్స్ సంబంధించి ఇవి చూడొచ్చు ఈదుతున్నాయి. ఇది రెక్కలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఆ రెక్కలు ఇప్పేటప్పుడు అబ్బా చాలా చాలా బాగుంది. ఇది గ్రేట్ ఇండియన్ ఓన్లీ హాస్టల్ రైనోసార్ అంట దీని పేరు. అండ్ తెలుగులో అడుగుతున్న అనుకుంటున్నాను నాకు తెలిసి. చూడొచ్చు ఇది ఏదో గడ్డి ఏదో తినడానికి అటు ఇటు తిరుగుతుందేమన్నా. దాన్ని చూడండి ఎంత కోపంగా ఉన్నట్టు ఫేస్ పెట్టిందో. చాలా బాగుంది చూడడానికి. ఓకేనా. జూమ్లెస్ ఇంకేముంది ఎదురుగా సేమ్ అటువంటిది ఉన్నది. ఓకే. ఎలిఫెంట్స్ దగ్గరికి వచ్చాం మనం ఇప్పుడు. ఎలిఫెంట్స్ ఉన్నాయి ఎదురుగా ఉన్నాయి. ఏనుగులు 2 ఆడుకుంటున్నాయి అవిని. జూమ్లెస్ చేసి చూపిస్తాను మీకు. ముందున్న ఏనుగైతే పిల్లలా ఉంది, బెల ఊపుతుంది ఉయ్యాలాగా తొండం అనేది చూడవచ్చు. అండ్ ఇంకో ఏనుగు పిల్ల అటు నుండి కొంచెం మోసుకొస్తుంది అవే తినడానికి. చూపిస్తాను చూడండి ఇప్పుడు. అగో ఏనుగు పిల్ల భలే తీసుకొస్తుంది. డైరీ గడ్డి తొండంతో భలే తీసుకెళ్తుంది. చాలా బాగుంది కదా చూడడానికి. పక్కన ఆయన గార్డు హ్యాండిల్ చేసే గార్డు ఉన్నారు. తల్లి దగ్గరికి తీసుకెళ్తుంది తినడానికి. భలే ఊపుతుంది తొండం అయితే మాత్రం. చెవులు కూడా భలే ఊపుతున్నాయి ముందుకి వెనక్కి. ఇవి తొండంతో ఒకసారి కొట్టేంత మనం వెళ్ళి పెంటలో పడిపోతాం దెబ్బేలమని. ఇట్లా బలం తెలుసు కదా. ఏనుగులు అంత పవర్ ఇంకే జంతువుల్లో లేదు. ఎందుకంటే అంత వెయిట్ కలిగి ఉంటాయి, అంత ఎనర్జెటిక్గా ఉంటాయి. ఈ ఏనుగులు ఒక అరుపరిస్తే చాలు కిలోమీటర్ పడతాయి. మీనా లోకానికి వచ్చేసాం. ఇక్కడ ఫిషెస్ ఉంటాయి లోపల. టికెట్ 4 రూపీస్ టికెట్ తీసుకున్నాను. ఇంకా లోనికి వెళ్ళి చూడడం ఉంది. ఫాస్ట్ ఫిషెస్, గోల్డ్ ఫిష్ చాలా బాగున్నాయి చూడండి. చిన్నపిల్లలు పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి అందులోని. భలే ఆడుకుంటున్నాయి. చాలా చాలా బాగున్నాయి చూడడానికి అయితే ఎక్సలెంట్గా. ఇవి ఎక్కువ శాతం కరెంటు ఉండి వాటర్లో అటు ఇటు ఆడుకోవడమే ఎక్కువ. ఇదేదో వైట్ ఫిష్లా ఉంది, వైట్ గోల్డెన్ ఫిష్లా ఉంది ఇది.
చూడడానికి చాలా బాగుంది. ఎలా ఉందో చూడండి, ఎక్సలెంట్. రెండు పీసెస్ ఉన్నాయి. ఇదొకటి అండ్ కిందన ఒకటి, ఆ రెండో ఉన్నట్టు ఉన్నాయి, రెండే ఉన్నాయి. ఈ మేత చూడండి ఎలాగ మేస్తుంది అది. పక్కన ఇందులో అయితే వైట్ కలర్ ఫిష్ చాలా బాగుంది, కింద నుంచి వెళ్ళిపోతుంది. అది చూడండి చాలా బాగుంది అది చూడడానికి అయితే మాత్రం. నేను లోకం ఎగ్జిట్ అయ్యాము. ఇప్పుడు మిగతా యానిమల్స్ దగ్గరికి వెళ్దాము. చూడొచ్చు, సండే కదా, ఫుల్గా ఉన్నారు జనాలు అయితే మాత్రం. ఒక్కో యానిమల్ని చూసుకుంటూ అలాగే వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుండ్రు. ఈ యానిమల్ పేరు వచ్చేసి రింగ్ టాయిలెట్ అనమాట. చూడండి ఒకదాని మీద ఒకటి బెలకి దూకుతున్నాయి. మీ చిన్నప్పుడు ఇలాంటి వంగుదూకుల ఆటల్లో చాలా ఆడుంటారు, కామెంట్ పెట్టండి ఆడినట్టయితే. చూడండి అవి, ఇది చూడండి బెల జుమ్ము చేస్తుంది, రయ్యమని కిందకి దూకుతుంది దడేమని. ఓకే, బెలగా బాగున్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి చూడడానికి. ఏదో మేత చూడండి, అది ఏంటుంటుందో తెలీదు, అది తింటుంది అగో గడ్డి కదా. వీటికి ఆహారం ఇదే అనుకుంటున్నా. ఈ రెండు ఎక్సలెంట్గా ఆడుకుంటున్నాయి పక్క పక్కనే, భలేగా ఉన్నాయి. చూడండి దాన్ని నివాసం పైన అనమాట, ఇది హౌస్ వీటికి. అటు ఇటు వెల తిరుగుతున్నాయి, ఇదేదో తింటుంది ఇక్కడ. ఇది ఒక మంకీ జాతికి సంబంధించింది. చూడొచ్చు ఇక్కడ, ఇది ఏం చేస్తుంది, చెట్టుని పట్టుకొని నాకుతుంది ఏంటి ఇది. పాపం ఆకలేస్తుందేమో, ఏం పెట్టలేదు కదా ఇప్పటి వరకు. పాపం ఆకలేస్తుంది, చెట్టుని పట్టుకొని నాకుతుంది అది. పాపం పక్కన ఏం చేస్తున్నాయి ఇది చూడండి ఎంత ఆకలేస్తుందో. పాపం ఏరుకొని తింటుంది, ఏవో దొరుకుతున్నాయి తింటుంది అలాగా. జూకి వచ్చే వాళ్ళందరికీ ఈ యానిమల్స్ మొత్తం కనిపిస్తాయని మాత్రం చెప్పలేము. ఎందుకంటే కొన్ని జంతువులు రోడ్డు పక్కనే ఉన్నట్టు ఉంటాయి, అవి చూడడానికి బాగుంటుంది. మనం ఇంకా లోనికి వెళ్ళిపోయి అంటే అడవిలోకి మనకు చూడడానికి అవ్వదు. మరి మీరు ఎలా ఈ జంతువులన్నీ చూపిస్తున్నారు అని అంటే మాత్రం, నేను కొన్ని చూశాను, కొన్ని చూసినవి వీడియో తీశాను, చూడలేనివేమో గూగుల్ సహాయం తీసుకొని వీడియోలు డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియోలో ఎడిటింగ్ చేయడం జరిగింది. అండ్ మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, నేను చెప్పలేను. అది మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే లేదు. ఓకేనా. కోతి జాతుల్లో ఇదో రకమైన కోతి అనమాట. చూడండి ఏదో తింటుంది బాగానే. ఈ రెండు కూడా కలిసికట్టుగా ఒకసారి ఎగురుదామని ప్లాన్ చేస్తున్నాయి, రెడీగా ఉంటున్నాయి ఎగిరిపోయి ఏకంగా. ఇక్కడ చూడొచ్చు చిన్న కోతి పిల్ల భలేగా ఆడుకుంటుంది, ఏదో సపరించేద్దామని చూస్తుంది, పాపం అందట్లేదు నోటికి. భలేగా ఆడుకుంటుంది కదా. అంటే ఇటువంటి కోతులే మన జూలో కూడా ఉంటాయి, కాకపోతే నేను ఈ వీడియో డౌన్లోడ్ చేసుకున్నాను గూగుల్లో. ఎక్కడైతే మాత్రం ఉంటాయి ఉండడం, కాకపోతే ఈ నాకు కనిపించలేదు, నేను వీడియో తీయడం జరగలేదు, అందువల్ల నేను వీడియో డౌన్లోడ్ చేశాను. ఇది చాలా బాగుంది. ఈ పిల్ల చూడండి ఎలా ఆడుకుంటుందో తెల్లి పక్కన కూర్చొని. చాలా చాలా బాగుంది వీడియో అయితే మాత్రం, చాలా బాగా నచ్చింది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే మాత్రం డెఫినెట్గా. మిగతా ఏమేమి ఉన్నాయో ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు రూటు, ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ అందరూ వస్తున్నారు వెళ్తున్నారు చూస్తున్నారు కదా. అక్కడ రెస్ట్ రూమ్ చూసారు కదా, అందరూ కూర్చోవచ్చు అక్కడ. ఇదో మంకీ జాతికి సంబంధించింది. అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి. అది నాలుగు చూడు ఎలా పెట్టింది బయటికి, అయ్యయ్యో భలే పెట్టింది కదా. ఈ క్లిప్ అయితే చాలా బాగుంది చూడడానికి అయితే. ఇది కూడా డౌన్లోడ్ చేశాను నేను, మనకు కనిపించలేదు జూలో. చూడండి భలే ఎగురుతున్నాయి. చూడండి ఈ జాతికి సంబంధించినవి చాలా చాలా బాగున్నాయి చూడడానికి. ఇది కూడా కోతిలో ఇంకో జాతి అనమాట సంబంధించింది. ఈ వాడల్లో పట్టుకొని భలే దిగుతుంది అది, భలే దిగుతుంది, చాలా బాగుంది. ఎంత ఫాస్ట్గా దిగుతుంది చూడండి. ఇది 2-3 దిగుతున్నాయి అలాగే పైనుంచి, ఫాస్ట్గా దిగిపోతున్నాయి భలేగా. మనమైతే దిగలేం, చాలా కష్టమే. ఏది తింటుంది ఇక్కడ. అడవి కుక్క దగ్గరికి వచ్చాం చూడండి. ఒకటి ముందు పరిగెడితే దాని వెనకాల ఇంకోటి పరిగెడుతుంది, భలేగా ఎక్సలెంట్గా ఉంది ఈ సీన్ అయితే మాత్రం. చూడండి వాడు పైకి వెళ్తే వాడు కింద నుంచి పరిగెట్టుకెళ్తుంది దాని వెనకాల. చాలా ఫాస్ట్ పరిగెడుతున్నాయి రెండును. అండ్ ఇదే అడవి కుక్క చాలా చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇంకోటి మనం ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. దీని పేరు హైనా. ఇది చూడండి ఎలా ఉందో, ముందు డాగ్లా ఉంది ఫేస్ అంతా కూడా, బ్యాక్ సైడ్ ఏమో కొంచెం ఉడతలాగా తోకుంది, బాగుంది చూడడానికి. ఇది రియల్గా తీసిందే వీడియో అయితే, చాలా బాగుందిలే చూడడానికి, హైలైట్గా ఉంది ఇది కూడా. ఇంకా ముందు ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపిస్తాను, మీరు బాగా ఓపిక పెట్టి అలా వాచ్ చేయాలి వీడియో మొత్తం. బెంగాల్ టైగర్ దగ్గరికి వచ్చాం మరి ఇప్పుడు. టైగర్ ఎలా ఉన్నది
ఫేస్ హైలైట్, ఎవరు ఆపలేరు టైగర్ని. చూసారా ఎంత ఫాస్ట్గా నడిచొస్తుందా, ఏం దొరుకుతుందా తినేద్దామా అని ఊపిలో ఉంది అసలు. చూడు ఎంత ఫేస్ కొంచెం కోపంగా అన్నట్టు పెట్టేసి అలా వెళ్ళిపోతుంది అంతే. హైలైట్ ఉంది, ఈ సీన్ కూడా హైలైటే. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. చూడొచ్చు మొత్తం టైగర్ అయితే మాత్రం మగవీరుడులా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే. ఏదైనా టైగరే. ఇంకా వైట్ టైగర్ దీని పేరు. వైట్ టైగర్ అమ్మ ప్రశాంతంగా అలా పడుకుంది, మళ్ళీ లెగిసింది అలాగా, మళ్ళీ గర్జన సింహంలో అలా నడుస్తుంది, పైకి వెళ్ళిపోతుంది అలాగా. ఎందుకు నాకు ఈ జీవితం అన్నట్టుగా. అండ్ ఇగో ఇక్కడ ఉంది, కొంచెం ఆకలేసినట్టు ఉన్నది, అరుస్తుంది గట్టిగానే. ఈ అరుపులు మీరు విన్నారంటే మాత్రం చిన్నపిల్లలు జ్వరం పెట్టుకుంటారు, అందుకోసం నేను వీడియోలో సౌండ్ అనేది కట్ చేస్తాను. మనం ఇప్పుడు లియో ప్యారెడ్ దగ్గరికి వచ్చేసాం, అంటే చిరుతపులి తెలుగులో. చిరుతపులి వస్తుంది చూడండి, దాని ఊపు ఎలా ఉంటుందంటే గర్జిస్తే మరి గజ వడికిపోవాల్సిందే, దగ్గరికి వస్తుంది. చాలా చాలా బాగుంది కదా, అరుస్తుంది. సౌండ్ అనేది నేను ఏకంగా కట్ చేస్తాను, చిన్నపిల్లలు చూస్తే వీడియో మళ్ళీ ఇబ్బంది పడతారు కదా, అందువల్లే సౌండ్ అనేది కట్ చేస్తాను ఏకంగా. చూడొచ్చు అది వాకింగ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతుంది, నాకేం తెలియదు అన్నట్టుగా. సరే వెళ్ళిపోయిలేసి నేను కూడా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాను. బ్లూ అండ్ గోల్డ్ మకావ్ చూడొచ్చు, 2 బర్డ్స్ అన్నమాట, 2 పక్కపక్కనే ఉన్నాయి ఇక్కడ. ఇక చూడండి 2 కూడా చాలా చాలా బాగున్నాయి చూడడానికి అయితే, హైలైట్ ఇది. అండ్ బర్డ్స్లో అయితే 2 కొంచెం స్పెషల్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే చాలామంది ఇష్టంగా పెంచుకుంటారు ఇంటి దగ్గర. అండ్ ఇవి మార్కెట్లో కూడా దొరుకుతాయి, కొనుక్కొని పెంచుకుంటారు ఇంటి దగ్గర, ఆహారం అది వేసి. చాలా చాలా బాగుంటాయి. నెక్స్ట్ యానిమల్ ఏమిటంటే ప్యారెట్. చూడడానికి చాలా చాలా బాగున్నాయి ఈ 2 ప్యారెట్స్. చూడండి ఇది ఒక ఇంట్లో పెంచుకుంటున్నారు, నేను డౌన్లోడ్ చేశాను ఈ వీడియో క్లిప్. నేను వీడియో తీయడం అయితే జరగలేదు, ఎందుకంటే తెలిసిందే కదా, కనిపించినవి నేను వీడియో తీయడం జరిగింది, కనిపించలేనివి నేను డౌన్లోడ్ చేసి ఈ వీడియోలో ఎడిటింగ్ చేయడం జరిగింది. ఓకేనా, దయచేసి మీరు కొంచెం అర్థం చేసుకొని మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా ముందుకు వెళ్దాము, ఏమేమి యానిమల్స్ ఉన్నాయో మొత్తం అన్నీ చూపిస్తాను. ఓకేనా, కాస్త టైం పడుతుంది, కాస్త ఓపిక బట్టి వీడియో చూడండి. ఓకేనా, మీకు ఖాళీ సమయం దొరికితేనే చూడండి, లేకపోతే లేదు. అండ్ వచ్చేస్తాం మనం ఇప్పుడు గోపనీస్ కొకటో దీని పేరు. ఇది చూడండి ఆహారం తింటుంది, చాలా చాలా బాగుంది. క్లోజ్ మూమెంట్లో బాగా తీశారు ఈ వీడియో అయితే మాత్రం. నేనైతే డౌన్లోడ్ చేశాను, ఎందుకంటే మనకి అంత క్లారిటీ అయిన సెల్ కాదు నాదైతే మాత్రం, ఏదో డబ్బా సెల్ కాబట్టి అంత క్లారిటీ రాదు నేను తీసినా సరే. నేను అందుకే ఈ వీడియో క్లిప్ డౌన్లోడ్ చేయడం జరిగింది. ఇది చాలా చాలా బాగుంది చూడడానికి అయితే మాత్రం. ఫుడ్ మాత్రం టైం టు టైం తిన్నట్టున్నది, అందుకే ఇంత వైట్గా వచ్చింది. దాని బరువు ఎంత ఉంటుందో కూడా తెలియదు, చాలా చాలా బాగుంది ఈ వీడియో క్లిప్. అండ్ మన ఇంట్లో పెంచుకుంటే మనం టైం టు టైం అన్నీ పెడుతూ ఉంటాము. ఇవి బయట బతుకుతాయి కాబట్టి వాటిలంతా అవే ఆహారం అనేది తెచ్చుకోవాలి. మరి ఏదైనా వాటిలంతా అవే సంపాదించుకుంటాయి ఆహారము, టైం టు టైం తింటాయి, ఎనీ టైం ఎప్పుడు కావాలంటే అప్పుడే తింటాయి. మన ఇంట్లో పెంచుకునేవి అయితే మనం ఎప్పుడు పెడితే అప్పుడే తినాలి, అవి అయితే వాటికి టైమింగ్స్ ఏమి ఉండవు, ఎప్పుడు కావాలంటే అప్పుడే తింటాయి. అవి చాలా చాలా బాగుంది ఇదైతే మాత్రం. ఆహారం పుష్టిగా తింటుంది నన్ను అడిగితే. మరో యానిమల్ దగ్గరికి వచ్చేస్తాం, ఆరెంజ్ విజిలెట్ అమెజాన్ అంట దీని పేరు. ఇది చూడడానికి చాలా బాగుంది, పాపం కొంచెం దురదేస్తున్నట్టుంది, అటు ఇటు గోకుంటుంది. ఇప్పుడు చూడొచ్చు దాన్ని ఏకంగా, చాలా బాగుంది చూడటానికి అయితే. సేమ్ ప్యారెట్ లాగా ఉంది, కాకపోతే ఇది డిఫరెంట్గా ఉంది. మూతి దగ్గర ఎల్లో కలర్ వచ్చింది, అండ్ మిగతాది అంతా గ్రీన్ కలర్ వచ్చింది. రెక్కలకి చిన్న చిన్నది అక్కడక్కడ ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ కూడా మిక్స్ అయింది. చాలా బాగుంది చూడడానికి అయితే మాత్రం. ఎగురుతుందేమో చూద్దాం ఉండండి ఇప్పుడు. కానీ దీన్ని రెక్కలు చూడండి, ఈ ఆకులు ఉంటాయి చూసారా, అలా ఉంది దీని రెక్కలు. చాలా బాగుంది చూడడానికి అయితే. అండ్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటాను నేనైతే మాత్రం. మరో యానిమల్ దగ్గరికి వచ్చేసాం, ఆఫ్రికన్ గివి ప్యారెట్ అంట దీని పేరు. ఇది చూడొచ్చు చాలా బాగుంది, ఇది మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది నాకు అడిగితే. ఎందుకంటే ఇది చూడొచ్చు వైట్ కలర్లో ఉంది ఎంట్రన్స్, దాని మూతి పై భాగంలో
అండ్ చివరి తోక వచ్చేసేమో రెడ్ కలర్లో, ఆరెంజ్ కలర్లో ఉంది, రెడ్ కూడా కాదు. అండ్ రెక్కలంతా వచ్చేసి గేవీ కలర్లో ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి ఇవి అయితే మాత్రం. అన్నీ ఒకసారి ఎగురుతాయి. చాలా చాలా బాగుంది ఈ వీడియో అయితే. చూడండి ఎలా ఎగురుతున్నాయో, చాలా బాగుంది. ఈ క్లిప్ అయితే హైలైట్. ఆరెంజ్ గ్రీన్ మకావ్ దీని పేరు. చూడొచ్చు ఇక్కడ ఆహారం వెతుక్కుంటుంది. ఇక్కడ మెల్లగా ఎతుక్కొని క్లోజ్ మూమెంట్లో చూడొచ్చు ఇక్కడ ఆహారం తింటుంది. అండ్ చాలా బాగుంది. మెల్లమెల్లగా దిగుతుంది అక్కడ. ఈ లెన్స్ కెమెరాలు పెట్టి తీస్తారు కదా, అది కరెక్ట్ విజువాలిటీ అనేది కరెక్ట్గా ఉంటుంది. మన డబ్బా సెల్లలతో తీసినట్టయితే అంత క్లారిటీ రాదు, చాలా కష్టము. దూరంగా ఉన్నది లెన్స్ కెమెరాతో తీసినట్టయితే ఏ వస్తువైనా సరే క్లారిటీ వస్తుంది. హై క్వాలిటీ కెమెరాలు అందుకే వాడతారు చాలామంది. ఇప్పుడు ఇది చూడొచ్చు ఇక్కడ చాలా బాగుంది. మంచి కలర్ ఉన్నాయి ఇవైతే మాత్రం మకావ్. చాలా చాలా బాగున్నాయి. హైలైట్. ఈ వీడియో మాత్రం హైలైట్ ఉన్నది నాకు అడిగితే. మీకు నచ్చుతుంది కంపల్సరిగా. నెక్స్ట్ యానిమల్ అండ్ సెక్రెట్ కకోటో దీని పేరు. ఇది వైట్ కలర్లో ఉంది మొత్తం అంతా కూడా. అండ్ నెత్తి భాగంలో మాత్రం గ్రీన్ కలర్లో ఏదో చిన్న కొమ్ములా ఉంది. ఇది చూడడానికి అయితే వైట్ కలర్ చాలా చాలా బాగున్నాయి. భలే రెక్కలు ఎగరేసేటప్పుడు దీని విజువాలిటీ మాత్రం హైలైట్ నిజంగా. అండ్ దాని ఎనర్జీ చూడండి ఎలా ఎగురుతుందో, చాలా చాలా బాగుంది ఇదైతే మాత్రం. ఈ వీడియో కూడా మన దగ్గర లేదు కానీ మనం డౌన్లోడ్ చేసుకున్నాము. ఇది ఇండియన్ ఢిల్లీలో జూ పార్క్ ఉంది. ఆ జూలో ఎలా ఇవి ఉన్నాయంట, అందుకే ఈ వీడియో డౌన్లోడ్ చేయడం జరిగింది. ఇవి చూడొచ్చు చాలా వెరైటీగా డిఫరెంట్గా భలేగా ఆడుకుంటున్నాయి. వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు ఆల్రెడీ. మీరు చూడొచ్చు పక్కన ఉన్నారు చాలామంది పీపుల్స్. వాటికి ఆహారం తెచ్చి పెడితే అవి మనకి ఎలా కావాలంటే అలాగా అవి చేస్తాయంట. చూడండి ఎంత క్లోజ్ మూమెంట్లో ఈయన జూమ్ చేశాడో. జూలో కొత్తగా ఏర్పాటు చేస్తారు ఈ హోటల్ అనేది. ఇక్కడ కూల్ డ్రింక్స్ రెస్ట్ తీసుకొని హ్యాపీగా ఏవి కావాలంటే అవి తినొచ్చు. నేను ఇప్పుడు లైన్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ నుంచి సౌండ్ ఉంటుంది, వినండి మీరు, ఓకేనా? మనం ఇప్పుడు డేర్స్, దుప్స్ మొత్తం అన్నీ ఏవేవి ఉంటాయో అన్నీ సంబంధించినవి ఇక్కడ ఉన్నాయి. ఈ జాతులకు సంబంధించినవి ఇక్కడ మీరు చూడొచ్చు. కొన్ని ఆహారం తింటున్నాయి, కొన్ని ఏమో అటు ఇటు తిరుగుతున్నాయి. లేడి పిల్లలు, తర్వాత జింక పిల్లలు అన్నీ కూడా ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి చూపిస్తాను మొత్తం అన్నీ కూడా మీకు. ఒక్కొక్కటి మీరు దగ్గరుండి పరిశీలించండి ఎక్కడ ఏమి ఉన్నాయి అనేది, ఓకేనా? అండ్ వీటికి ఆకలేసినట్టు ఉన్నది, వాటర్ ఎక్కువ తాగుతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. మనం ఇప్పుడు నెక్స్ట్ యానిమల్ దగ్గరికి వచ్చేసాం. బెంగాల్ ఫాక్స్ అంట దీని పేరు. అండ్ చూడొచ్చు ఒకదాని వెనకాల ఒకటి వెళ్ళిపోతున్నాయి. కొంచెం ఆగొచ్చు కదా, వీడియో తీసుకుంటాం. ఆగింది. ఓకే సూపర్, చాలా బాగుంది. దీని పేరు పిల్స్ ర్యాబిట్. ఇదైతే ముళ్ళులు ఎక్కువ ఉన్నాయి. ఇదే ముళ్ళ పంది అంటారేమో నాకు తెలిసి. ఇవి చూడొచ్చు పక్కన రెండు ఉన్నాయి ముళ్ళులు ఇప్పుకుంటూ. ఇక్కడ ఈ రెండు కూడా మంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఇవి చూడొచ్చు పక్కన భలేగా ఆడుకుంటున్నాయి రెండు కూడా. నెక్స్ట్ యానిమల్ దగ్గరికి వచ్చేసాం. బ్లాక్ బేర్ దగ్గరికి వచ్చేసాం మనం ఇప్పుడు. దీనికైతే బాగా ట్రైనింగ్ ఇచ్చారు. ఫొటోస్ తీసుకున్నప్పుడు, వీడియో తీసుకున్నప్పుడు ఫోజులు వేస్తారు బాగానే. ఇది అనవసరంగా ఒక మనిషిని చంపేసింది. ఆహారం పెట్టిన ఆయన ఉన్నారు, ఆ రోజు సెలవు పెట్టారంట. మరొక రోజు ఇంకో ఆయన వచ్చారు, ఆయన చంపేసింది ఇదైతే మాత్రం. ఈ యానిమల్ పేరు వచ్చేసి సౌత్ బేర్ అంట. ఇది ఇండియన్ సౌత్ బేర్ అయ్యి ఉంటుంది. ఇది చాలా బాగుంది. ఇది కూడా ఇది చూడొచ్చు, కుక్క పిల్లలాగా ఉంది. నల్ల కుక్క పిల్ల ఎలా ఉంటుందో అలా ఉంది చూడడానికైతే. కాకపోతే కొంచెం పెద్దగా ఉంది ఇదైతే మాత్రం. ఈ యానిమల్ పేరు వచ్చేసి నీటి ఏనుగు. ఇది నీటిలోనే కాదు బయట కూడా తిరుగుతుంది ఏనుగులాగా. అండ్ మీరు చూడొచ్చు నీటిలో దిగుతుంది, అది ఇప్పుడు ఈదుతుంది, అలా మెల్లికి దిగి ఈదుతుంది. కావాలంటే మీరు చూడండి, నేను వీడియో మొత్తం తీస్తాను. అండ్ అలా చూడొచ్చు మెల్లగా దిగుతుంది నీటిలోకి దిగి అటు ఇటు ఈదుతుంది అనమాట. వాటర్లోని చాలాసేపు ఉంటుందంట, బయట కూడా అలాగే ఉంటుంది. ఇది చూడొచ్చు మీరు ఇప్పుడు, ఇది నీటిలోకి వెళ్ళిపోయింది ఏకంగా.
ఇప్పుడు నీటిలో ఈదుతుంది అనమాట. అటు ఇటు ఒక అరగంట గంట సేపు అలా అటు ఇటు ఈది అప్పుడు మళ్ళీ ఒడ్డుకు వచ్చేస్తుంది. అది నీటిలో సుమారు ఒక 2 గంటలు, బయట సుమారు 2 గంటలు తిరుగుతుంది అన్నట్టుగా నాకు తెలిసింది. ఈ స్నేక్ పేరు వచ్చేసి కొండ చెలవ, మీ అందరికి తెలిసిందే అండ్ ఇక్కడ చూడవచ్చు కింద ఉంది, అది ముడుచుకొని అలా ఉండిపోయింది అంతే, ఇంకా బయటికి అయితే రాలేదు. ఈ వీడియో క్లిప్ అంతవరకు వచ్చింది, జస్ట్ చిన్నదనమాట, మీకు చూపించడం కోసం తీయడం జరిగింది. అండ్ మన ఇండియన్ కోబ్రా చూడొచ్చు, అలా ఆకుల మధ్యలో నుంచి అటు ఇటు తిరుగుతుంది, ఏమో ఉన్నాయా లేదా అన్నట్టుగా, నాలుగు మాత్రం బయటికి బయలు తీస్తుంది అది. నెక్స్ట్ స్నేక్ దగ్గరికి వచ్చేసాం, కామన్ ర్యాట్ స్నేక్ అట ఇది పేరు దీన్ని. చూడొచ్చు వేపాకుల మధ్యలో అటు ఇటు భలే తిరుగుతుంది. ఇది గోల్డ్ కలర్లో ఉన్నట్టుంది, ఇది చూడడానికి చాలా బాగుందిలే. అలా మెల్లిమెల్లిగా కిందకి దిగుతుంది చూడొచ్చు మీరు, మెల్లిమెల్లిగా దిగింది, అలాగా కిందన అలా ఆగింది 2 నిమిషాలు, మళ్ళీ ఫ్రంట్కి మూవ్ అవుతుంది. మళ్ళీ మనం వాకింగ్ రూట్కి వచ్చేసాం. ఇక్కడ చూడొచ్చు అలాగా చుట్టుపక్కల పచ్చదనంగా ఉన్నాయి, ట్రీస్ మాత్రం చాలా గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇక్కడ రెస్టారెంట్ ఉంది, అది బాయ్స్కి లేడీస్కి బాత్రూమ్ ఫెసిలిటీ ఉంది, పర్వాలేదు. అండ్ మళ్ళీ నీటి ఉడుము ఉంటుంది దీని పేరు. అండ్ చూడొచ్చు ఒడ్డుకొచ్చి ఆగింది, ఇది ఫ్రంట్కి వెళ్ళలేదు మళ్ళీ బ్యాక్ రాలేదు, అలా ఉండిపోయింది అంతే అక్కడ. అలాగా మీరు చూడొచ్చు క్లోజ్ మూమెంట్లో, చాలా బాగుంది ఇది కూడా చూడడానికి. నెక్స్ట్ యానిమల్ దగ్గరికి వెళ్ళిపోదాం, ఓకేనా. నెక్స్ట్ యానిమల్ వచ్చేసి ఇది లార్జ్, అదే పెద్ద ఇంట్లల్లో ఉంటాయి కదా ఎక్కువ శాతం బెల్లీలు అంటారు కదా అవి, ఇది పెద్ద సైజులో ఉంటాయి, అంత చిన్న సైజు కాదు, మన ఇంట్లో బంగినంత కాదు, కొంచెం ఇంకా పెద్దగా ఉంటాయి ఇవి. తర్వాత యానిమల్ దగ్గరికి వెళ్ళిపోదాం. వచ్చేసాం మనం ఇప్పుడు. ఇండియన్ స్టార్లెస్, ఇది ఇండియన్ తాబేలు మీరు చూడొచ్చు పెద్దగా ఉన్నాయి ఇక్కడైతే మాత్రం, ఇప్పుడు చూపిస్తా చూడండి. అండ్ పెద్ద తాబేలు ఇవైతే మాత్రం, చిన్న పిల్లలు కాదు, కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవి. నెక్స్ట్ యానిమల్ వచ్చేసి లాసర్ విజిటింగ్ అండ్ టాయిల్ అంట దీని పేరు, చాలా బాగుంది, ఈదుతుంది అటు ఇటు. దీని రెక్కలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, భలే ఎగురుతుంది వెనక్కి ముందుకి, సూపర్ హైలైటే వంపర్ ఇది నిజంగా, సూపర్. మనం ఇప్పుడు వచ్చేసాం జింక పిల్లల దగ్గరికి. జింకలు చూడండి ఎన్ని ఉన్నాయో, అండ్ ఒక్కొక్కటి అటు ముందుగా ఒకసారి వెనక్కి ఒకసారి తిరుగుతున్నాయి, ఆకలేస్తున్నట్టు ఉంది పాపం. తర్వాత యానిమల్ వచ్చేసి హిమాలయ గొర్రెల ఉంటుంది దీని పేరు, ఇది చూడొచ్చు ఫాస్ట్గా వచ్చింది, మెల్లగా ఇప్పుడు వస్తుంది. ఈ క్లోజ్ మూమెంట్లో చూపించడం చాలా బాగుందిలే, చూడొచ్చు మీరు ఇప్పుడు. అండ్ నెక్స్ట్ యానిమల్ వచ్చేసి మనం వచ్చాం ఇప్పుడు డేర్ దగ్గరికి. చూడొచ్చు ఇక్కడ డేర్స్ చాలా ఉన్నాయి, కొన్ని ఆహారం తింటున్నాయి, కొన్ని ఏమో అటు ఇటు తిరుగుతున్నాయి. నెక్స్ట్ యానిమల్ చూస్తే మీకు మతిపోతుంది నిజంగా, ఎందుకంటే మనకి బాగా ఇష్టమైనది ఏదైనా ఉన్నదంటే నెమలి ఒకటే కావచ్చు. ఎందుకంటే చూడొచ్చు చాలా చాలా బాగుంది చూడడానికి, ఒక్కసారి నెమలి పెంచి విప్పితే ఫోటో వేరే లెవెల్లో ఉంటుంది. ఇది వైట్ కలర్ ఇది అనమాట, ఇది నెమలి కూడా చాలా బాగుంది, ఇది కూడా నెమలి పెంచి విప్పింది, చాలా చాలా బాగుంది చూడడానికి అయితే. అండ్ కెమెరా అయితే కొంచెం బాగలేదు క్వాలిటీ, అందువల్ల ఇలా వచ్చింది, కానీ పర్వాలేదు చూడడానికి అయితే చాలా బెస్ట్గా ఉంది. అండ్ వైట్ యానిమల్ అంటే దాని నెక్స్ట్ లెవెల్ అని అనమాట. ఈ యానిమల్ పేరు వచ్చేసి సెరియస్ క్రేన్ అంట. ఇది అయితే మాత్రం పెద్ద గొడుగులో ఉంది, దీని రెక్కలు ఇప్పుతోడికి అది గట్టిగా అరుస్తుంది చూడండి, చాలా బాగుంది చూడడానికి అయితే. దీని ముఖం అంతా కూడా రెడ్ కలర్లో ఉంది, దాని మూతి చూడండి ఎంత పొడవుగా ఉందో, దాని రెక్కలంతా వైట్ కలర్లో ఉంది, దాని కాలు మాత్రం ఎల్లో కలర్లో ఉంది, చాలా బాగుంది. అండ్ జిరాఫీస్ దగ్గరికి వచ్చాము. ఇది చూడొచ్చు, జిరాఫీ అయితే మాత్రం అటోసారి అటోసారి తిప్పుతుంది, దాన్ని తిందాం అనుకుంటుందో లేదంటే ఇంకేం చేద్దాం అనుకుంటుందో తెలియడం లేదు. అది మాత్రం ఆడుకుంది ఇప్పటి వరకు, చూడండి అలాగ ఆడుతూనే ఉంది. పాపం కింద పడిపోయింది ఆఖరికి, మళ్ళీ ఫ్రంట్కి తిరిగింది, మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వస్తుంది చూడండి, చెట్టు దగ్గర తింటుందేమోనో. అయ్యయ్యో భలేగా ఉంది. సరే ఆకలేసినట్టు ఉంది, తినేయాలండి పాపం, మెల్లిగా తినడానికి ట్రై చేస్తుంది. మనం ఇప్పుడు ఇంకో యానిమల్ దగ్గరికి వచ్చేసాం, జిబ్రాస్. ఇవి 2 ఉన్నాయి, అటోసారి తిరుగుతున్నాయి. అండ్ ఫేస్ అయితే చూపించలేదు, బ్యాక్ సైడ్ తిరిగిపోతున్నాయి అటు ఇటును, ఫేస్ అయితే కరెక్ట్గా తీయడానికి అవ్వలేదు. నెక్స్ట్ యానిమల్ దగ్గరికి వచ్చేసాం,
ఇది ఓర్సెస్ చాలా బాగుంది చూడడానికి అయితే మాత్రం పెద్ద గిన్నె కోడిలా ఉంది. గిన్నె కోడి అనుకుంటాను నేనైతే మాత్రం. ఇది దీని వెయిట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. చూడడానికి చాలా బాగుంది. మీకు యానిమల్స్ మొత్తం ఈ వీడియోలో చూపించడం జరిగింది. స్టార్టింగ్లో మనం 3 కిలోమీటర్స్ బైసికల్ రైడ్ చూపించాను కదా, ఇప్పుడు మళ్ళీ 2 కిలోమీటర్స్ రిటర్న్ అనమాట. సాగర్నగర్ గేట్ నుండి బీచ్ రోడ్ నుండి మనం మధురవాడ వెళ్ళే ఎంట్రన్స్ గేట్ దగ్గరికి ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాము. అండ్ ఇప్పుడు చాలా అప్డేట్ అయింది జూ అయితే మాత్రం. బాత్రూమ్ ఫెసిలిటీ అవ్వచ్చు, లేకుంటే ఈ కార్స్ లోనికి అలౌ చేయడం కావచ్చు. ఫ్యామిలీ ఇప్పుడు కొంచెం బాగానే కార్లోనే జర్నీ చేస్తూ అలాగా మొత్తం యానిమల్స్ మొత్తం చూడొచ్చు ఈ రూట్ అంతా కూడా. అండ్ బిగ్ అప్డేట్ ఏమిటంటే మీకు రెస్ట్ తీసుకోవడానికి బెంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి రూట్ మొత్తం కూడాను. అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉన్నది, అక్కడక్కడ తాగొచ్చు హ్యాపీగా. ఇంకా మీకు ఆకలేసినట్టు ఏమైనా అనిపించినట్లయితే రెస్టారెంట్స్ ఉన్నాయి 2. అండ్ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకొని డ్రింక్ కావాలంటే డ్రింక్ తాగొచ్చు, లేకుంటే ఏమైనా తినాలనుకుంటే తినొచ్చు. తర్వాత నడిసి ఓపిక వచ్చిన తర్వాత నడవచ్చు హ్యాపీగా. ఇలాగ వచ్చే దారిలో మాత్రం ఎటువంటి కనబడుతుంది కదా ఎల్లో కలర్ ఫ్రేము, అటువంటి ఫ్రేమ్స్ ఉన్నాయి. అండ్ మీరు అక్కడికి వచ్చి సెల్ఫీ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఆ ఫ్రేమ్లో ఉన్నట్టుగా సెల్ఫీ తీసుకోవచ్చు. బాగుంది, ఇది కూడా అప్డేట్ అనమాట. ఈ జూ మొత్తం తిరిగాక నాకు చిన్న సలహా ఇవ్వాలని అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉండే వాళ్ళు మాత్రం అస్సలు నడిచి వచ్చి చిన్నపిల్లలు తీసుకొని వస్తాం అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మీకే నడిచి ఓపిక ఉండదు. ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్లు బాగా నడుస్తారు, మొత్తం జంతువులన్నీ చూస్తారు. తర్వాత అక్కడి నుంచి మీరు నడిచి ఓపిక మీకు ఉండదు. తర్వాత మీ పిల్లలు ఎత్తుకొని కానీ నడాలనుకుంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది ఎత్తుకొని తిరిగే వాళ్ళకే ఆ బాధ అనేది అనిపిస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ కారులో వచ్చే వాళ్ళకి ఏముంది, కారులో ఎక్కించుకుంటారు హ్యాపీగా మొత్తం 5 కిలోమీటర్ ఈ రూట్ మ్యాప్ అలా ఫాలో అయిపోతారు. యానిమల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడెక్కడ కారు ఆపుకుంటూ దిగి వెళ్ళి చూసుకొని వచ్చి మళ్ళీ కారు మీద జర్నీ చేయొచ్చు, ఇబ్బంది ఉండదు ఫ్యామిలీతో ఉన్న వాళ్ళకి. అండ్ మామూలు నడిచి వచ్చి ఫ్యామిలీతో తిరుగుదాం అనుకున్న వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూసుకోండి, ఫ్రెండ్స్తో వచ్చే వాళ్ళకి మాత్రం పక్కా ఎంజాయ్ అని చెప్పొచ్చు. యానిమల్స్ మొత్తం ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. మీరు ఎంట్రన్స్ గేట్ దగ్గర లోన్కి వచ్చిన తర్వాత రూట్ మ్యాప్ ఉన్నది మొత్తం కూడా, అందులో యానిమల్స్, తర్వాత వాటర్ ఫెసిలిటీ, బాత్రూమ్ ఫెసిలిటీ మొత్తం అందులో మ్యాప్లో చూపించడం జరిగింది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి.